చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం శాంతిపురం మండలంలో వడ్డీ వ్యాపారుల నిర్వాకం బయటపడింది. నియోజకవర్గంలోని శాంతిపురం మండలం పోడూరు నివాసి రామకృష్ణ కుమారుడు తిరుపతి అనే వ్యక్తి సదరు మండలం తుమ్మసి గ్రామంలో నివాసం ఉండే వెంకటస్వామి కుమారుడు శేఖర్ అనే అతని వద్ద నుండి సంవత్సరం మునుపు ఎలాంటి రాతపూర్వకం లేక నోటి మాట ద్వారా సుమారు 5 లక్షల రూపాయల రుణం పొంది ప్రతి నెల 110 రూపాయల చొప్పున వడ్డీ చెల్లిస్తూ నిన్నటి రోజున మొత్తం నుండి 3 లక్షల రూపాయలు చెల్లించి మిగతా మొత్తాన్ని ఈ రోజు మరో 1 లక్ష చెల్లించి మిగిలిన మొత్తాన్ని చెల్లించడానికి నాకు 1 నెల గడువు కావాలని కోరక అందుకు వారు నిరాకరించారని తెల్ల కాగితం పైన సంతకం చేయమని బలవంతం చేయగా అందుకు నిరాకరించడంతో తన వెంట వచ్చిన తన భార్య పైన అసభ్య పదజాలంతో దూషించి తన భార్యని అడుమానంగా పెట్టమని నీవు పోయి పైకని తీసుకొని వచ్చి నాకు చెల్లించి నీ భార్యని పొందమని నాపై తీవ్ర ఒత్తిడి చేస్తూ ఇనుప రాడ్లతో నా శరీర భాగాలపై గాయపరిచారని తలపై బలంగా గాయం తగలడంతో తీవ్ర రక్తస్రావం జరిగి కుప్పం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని అతని తలపై సుమారు 6 కుట్లు పడినట్లు తెలిపారు. తదుపరి పోలీసుల విచారణలో నిజ నిజాలు తేలాల్సి ఉంది. 10 రూపాయలు వడ్డీ అనేసి కడతా ఉంటే ఇంకా భూమి ఒకటి అమ్మినా పాస్బుక్ తీసుకొస్తే పోయి 5 లక్షలు ఇచ్చేసి 3 లక్షలు ఇచ్చేసి పోయి ఆఫీసులో పోయి బుక్ తీసుకొస్తుందన్న. ఇంకా 2 లక్షలు ఉన్నదానికి 1 లక్ష ఎత్తుకొచ్చేసి నా 2 నెలలు ఇస్తాను అనేసి టైం అడిగినా నేను. లేదు మీ పిల్లల్ని అడ్డం పెట్టేసి పోయి ఎత్తుకొచ్చి ఇచ్చేసి తొడగపోరా నువ్వు అనేసి కొట్టలాడు అనేది పాస్బుక్ పెట్టింది. అది నన్న మా ఇంట్లోకి వచ్చి 3 లక్షలు తీసుకుపోయి ఆఫీసులో పోయి బుక్ తీసుకొస్తుందన్న. తీసుకొచ్చి ఈ పొద్దు 1 లక్ష ఇచ్చేసి ఇంకా 1 లక్షకి నా 1 నెల టైం ఇస్తాను, 1 నెల 2 నెలలు ఇస్తాను నేను మొత్తము అనేసి అడిగినాను. లేదు నాకు ఇచ్చేసి పోవాలా లేకపోతే మీ పిల్లల్ని అడ్డం పెట్టేసి నేను పోరా నువ్వు ఎత్తుకొచ్చి అనే నేను తీసుకునేదే నేను కదా నా ఇస్తాను. నాకు బాండ్ పేపర్లో సైన్ పెట్టరానే, సైన్ పెట్టేసి అబ్బట్ పెట్టమని దాన్ని పెట్టి వైట్ పేపర్లో పెట్టరానే, వైట్ పేపర్లో పెట్టేళ్తాను నేను. అప్పుడు ఏమన్నమాట అప్పుడు ఏమీ తీసుకోలేదా, ఇప్పుడు అన్నీ రాసిచ్చాను కదా నా ఇస్తాను ఉన్న 2 నెలలు ఏమన్నా అయిపోతుంది అని చెప్తే లేదు నువ్వు మీ పిల్లల్ని పెట్టేసి పోయి నువ్వు ఎత్తుకొచ్చి ఇచ్చేసి మీ పిల్లల్ని తొడగపో. నా పేరు ఆర్తి, తిరుపతి ఒక భార్య. నేను మా ఇంటి వాళ్ళతో డబ్బులు తీసుకున్నారు. మా నెల వడ్డీ కట్టుకొని వస్తూ ఉంటుంది. కొంచెం అమౌంట్ ఇచ్చేసి ఇంకా కొంచెం అమౌంట్ ఉండింది, బ్యాలెన్స్ పెట్టినాము. బ్యాలెన్స్ ఇప్పుడు లేదు నా ఇంకా 3 నెలల తర్వాత ఇస్తామని చెప్పిందికి ఆయన కొట్లాట్టుకొని బయట వచ్చి ఇది తల కొట్టినారు. ఎవరు కొట్టినారమ్మా? ఇది తుమ్సి శేఖర్. ఆయన ఏం చేస్తూ ఉంటాడు? ఆయన ఇది బిజినెస్. ఏం బిజినెస్? వడ్డీ బిజినెస్. 10 రూపాయలు వడ్డీకి ఇస్తాడు. మీరు ఎప్పుడు అతని దగ్గర నుంచి డబ్బులు తీసుకున్నారు? 2 సంవత్సరాల నుంచి. ఎన్ని ஒரு பேப்பரில் எங்கள் வீட்டுக்காரர் ஒரு பேப்பரில் ஒயிட் பேப்பரில் போட சொன்னாங்க. நாங்கள் போடுறதில்லன்னு சொன்னோம். அதுக்கு என்னை அவதூறமாக நீ பொண்டாட்டி இங்கே விட்டுட்டு போ, நீ போய் காசு எடுத்துன்னு வரான்னு சொன்னாங்க. அதுக்கு நான் எங்கள் வீட்டுக்காரில் விட்டு நான் பொண்டாட்டி கூட்டு போய் காசு எடுத்துன்னு வரேன்னு சொன்னாங்க. அதுக்கு கையில் இந்த ராடு எடுத்துன்னு அடிச்சுன்னு வந்து வெளியே வந்து மண்டி மேலே போட்டாங்க. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.